భీమును గుద్దులకు దుశ్శాసను ముఖం రక్తసిక్తమైంది. ముఖంలోని ఎముకలు పగిలి రక్తము నిండి ముఖం గుర్తుపట్టకుండా అయింది. స్పష్టంగా పలకలేని దుశ్శాసన అరుపులు అతను ఎంత బాధ అనుభవిస్తున్నాడో తెలుపుతుంది. భీముడు తన చేతి వేలను దుశ్శాసన ఛాతిలో గుర్చి బలవంతంగా తెరిచి దుశ్శాసను శరీరం మీద నుండి లేచి తన చేతులతో దుశ్శాసను పైకి లేపి క్రింది వైపునకు తిప్పి ఛాతిలో నుండి కారుతున్న రక్తాన్ని త్రాగి మళ్లీ కింద పడవేసి దుశ్శాసను ఛాతిలో నుండి గుండెను బయటకు లాగాడు. దానితో దుశ్శాసను అరుపులు ఆగిపోయాయి. దుర్యోధను నిశ్చేష్టుడు అయిపోయాడు. ఎదురుగా గర్వంగా ద్రౌపది తన కనుల ముందు కనబడిన భ్రమను కలిగించింది. అప్పుడు కాని భీముని కోపం చలారలేదు. అలా నిండు సభలో ద్రౌపదిని అవమానించిన దుశ్శాసను రక్తం తాగుతానని తాను చేసిన ప్రతిజ్ఞ నెరవేరింది. దుశ్శాసను చావును మించిన చావు కురుక్షేత్ర యుద్ధంలో మరెవ్వరికి రాలేదు. అది చూసిన కౌరవులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదే సమయంలో శ్రీకృష్ణ సారథ్యంలో అర్జుని రథం అతి వేగంగా వచ్చి అక్కడ ఆగింది. అర్జున్ రథం కర్ణుని రథం ఎదురెదురుగా ఉన్నాయి. రక్త మరకలతో భయంకరంగా ఉన్న భీముడు కర్ణుని వైపు చూసి మా అర్జునుడు వచ్చాడు, ఏది ఇప్పుడు చూపించు నీ ప్రతాపం అని అన్నాడు.